రాజమహేంద్రవరంలో వివిధ కారణాల రీత్యా నిరాశ్రయులుగా మారిన వారికి వైద్య సేవలు అందించడం అభినందనీయమని జీవీఎస్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రామ్ గోపాల్ తేజకోట్ల అన్నారు. మంగళవారం స్థానిక కంబాల చెరువు మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లో గల పట్టణ నిరాశ్రయులు కేంద్రంలో స్వర్ణాంధ్ర సేవా సంస్థ 1012వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ మరియు మెప్మా సౌజన్యంతో ఈ ఉచిత వైద్య సేవా శిబిరాలను నిర్వహించినట్లు నిర్వాహకులు రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ గోపాల్ తేజ సుమారు 100 మందికి ఉచిత వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర సేవా సంస్థ నిర్వాహకులు లయన్ డాక్టర్ గోపాల్ రాంబాబు మాట్లాడుతూ ఉచిత వైద్య సేవా శిబిరానికి సహకరించిన పీఎంపీ తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రాథమిక వైద్యం పట్ల అందరూ అవగాహన కలిగి ఉంటే పెద్ద రోగాలు నివారించవచ్చునని ఈ సందర్భంగా సేవలందించిన డాక్టర్లు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ రావు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బల్లా శ్రీనివాసరావు, పి దేవానందం, కోశాధికారి పి చిన్ని, రాజమండ్రి మండల శాఖ కార్యదర్శి మట్టా రమేష్ మరియు స్వర్ణాంధ్ర సేవా సంస్థ మేనేజర్ హరికృష్ణ, హరిప్రసాద్, గణేష్, మేరా కుమారి, కొండలరావు, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.